ఎక్స్క్యూజ్ మీ మేడం, మా కుర్రాళ్ళెవరు ఇంతవరకు ఏ అమ్మాయిని చూసినా ఇంత హుషారు రావట్లేదు. ఇంతకు మీరు సెలెక్ట్ చేసుకోబోయే అబ్బాయి ఎవరు? ఎక్కడ పరిగెడుతున్నా? ఆపండ్రా, ఏం చేశారు అంత కాల్ చేస్తున్నారు? అరే బాలు, మన బ్యాచ్ లో నువ్వు ఒక్కడే సైలెంట్ మీద అనుకున్నాను. నిన్ను కూడా ఒక అమ్మాయి లవ్ లో పడేసిందిరా బాబు. గవర్నమెంట్ రా, మీరు అనుకున్నట్టుగా అదేం కాదు. అమ్మాయి దగ్గర ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడాలి. ఎవరితో? నువ్వెవరు, నీ పేరేంటి, నీకు నాకు ఏంటి సంబంధం, ఎందుకు నన్ను నిద్రపోనివ్వట్లేదు అని 4 మాటలు కడిగి పారేద్దాం అనుకుంటున్నాను. బాగుంది బాలు. ఇది నవ్వులాగా అనిపిస్తుంది ఏమిటి? మరి జ్ఞానదాని చేయరా. ఓకే చూడు బాలు, ఈ సిటీలో మొత్తం 6 లేడీస్ కాలేజీలు ఉన్నాయి, 7 కో ఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి, 20 జూనియర్ ఇంటర్ అమ్మాయిల కాలేజీలు ఉన్నాయి. మొత్తం మీద 24,654 మంది అమ్మాయిలు ఉన్నారా. దీంట్లో ఏ క్లాస్ అమ్మాయిలు 2,112 మంది. వీళ్ళు ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసల్లా ఉంటారా. వీళ్ళు అలాగే కాలేజీకి వస్తారు, అలాగే వెళ్ళిపోతారు. ఇకపోతే బి క్లాస్ అమ్మాయిలు 8,226 మంది. వీళ్ళు కాస్మెటిక్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, బ్యూటీ పార్లర్ నమ్ముకున్నటువంటి వాళ్ళు. అది లేకుండా బయటికి రారు, అంటే అందాలను కొని తెచ్చుకుంటారన్నమాట. ఇకపోతే సి క్లాస్ అమ్మాయిలు 14,328 మంది. వీళ్ళ ఆకారాలను బట్టి అమ్మాయి అనుకోవాల్సిందే తప్ప వీళ్ళలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మెల్లకన్ను, చప్పుడి ముక్కు, కొబ్బరి బొండం, వగేరా 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 అనమాట. నేను లవ్ చేస్తున్నాను, నాకు మ్యారేజ్ చేసావు కదా. అమ్మాయి క్లాసు? సి క్లాస్. నాకంటే ముందు 7 వెంటబడ్డారు, 3 లవ్ లెటర్స్ రాశారు, ఒకడు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని చచ్చిపోయాడు. వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అంతెందుకు సి క్లాస్ కి ఇంత పోటీ. నువ్వు లవ్ చేస్తున్నామ్మా ఏ క్లాసు? ఏ క్లాస్? ఏ క్లాసా? ఏ క్లాస్ అంటే 8:3, 3:2, 2:3. అరే 34 ఏరియాల కుర్రాలు కవర్ చేస్తున్నారు. ఆల్రెడీ 138 మంది లవ్ లెటర్స్ రాసుంటారు. ఖచ్చితంగా 20 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉండుంటారు. 3-4 ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటారు. ఏంట్రా వాగుతున్నావు? నేను అలాగే అవుతా. నిన్న నువ్వు చూస్తుంటావు, మొన్న ఇంకోటి చూస్తుంటాడు, అంతకుముందు ఇంకోటి చూస్తుంటాడు. నీ ఒక్కడికైనా కళ్ళుంది? అసలు 2,112 మంది అప్సరసలు ఇంత పెద్ద సిటీలో ఎలా సరిపోతారా? కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కడు సెల్యులార్ ఫోన్లు, సియోలో కార్లు వేసుకొని దేశం మొత్తం కూడా పిశాచాల్లా తిరుగుతున్నారు. రే రవి, నన్ను కొంచెం అబిడ్స్ లో డ్రాప్ చేయరా, ముఖ్యమైన ఇంటర్వ్యూ రా. అబ్బా ప్రాణం దిగిరా. రే చాలా అర్జెంట్ రా. ఏంటి, నేను నీకు ఎవరు డ్రైవర్నా? అదేం కుదరదు. రే టైం అవుతుందిరా, డ్రాప్ చేయరా. సరే, నిన్ను అబిడ్స్ లో డ్రాప్ చేయాలి అంతే కదా. అదిగో అమాయక చక్రవర్తి వస్తున్నాడు, ఉండు. హాయ్. ఎరా బాలు, ఏంటి మన సెంటర్లో అంతా నీ గురించి అనుకుంటున్నారు? ఏంటి? ఎవరో అమ్మాయిని వెతుకుతున్నావుట, కనిపించిందా? లేదు. నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోకు. స్వప్న కాంప్లెక్స్కి వెళ్ళావా? ఎక్కడ?
అదేరా అబిడ్స్ లో ఆ, ఈ రోజు శనివారం కదా, అక్కడికి రాని అమ్మాయిలు అంటూ ఉండరు. అక్కడికి వెళ్ళి చూడు, బై లక్ ఆ అమ్మాయి అక్కడికి రావచ్చు. రేయ్, ఉండు, వీడు కూడా అబిడ్స్ వరకే కొంచెం డ్రాప్ చేయి. అమ్మాయికి చక్రవర్తి నెంబర్ 1. రే బాలు, ఈ ఫ్లోర్ లోని ఇంటర్వ్యూ ఓ అరగంటలో వచ్చేస్తాను. ఆ తర్వాత స్వర్ణ కాంప్లెక్స్కి వెళ్దాం, ఆ అమ్మాయిని వెతుకుదాం. ఓకే, డోంట్ వరీ. రాయ్ వెళ్ళారా? ఏంటి బాలు? ఏరా, మీకు ఇంటర్వ్యూ అని చెప్తే నేను డ్రాప్ చేయనా? ఛీ, ఎందుకురా ఫ్రెండ్షిప్ ఇలా దిగజారుస్తారు? హ, నన్ను చూస్తే మీ అందరికి ఎగతాళిగా ఉంది కదా. అది కాదు బాలు. మాట్లాడకు. నేను వచ్చింది నా కోసం కాదు, మీకోసమే. సారీ రా బాలు. విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఒకవేళ పైకి వెళ్ళి ఉంటుందా? ఉదయం ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటే, జగమంతట ప్రణయం ఒకటే ఒకటే. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశాం మనమే. జన్మించలేదా నీవు నా కోసమే, గుర్తించలేదా నన్ను నా ప్రాణమే. అమ్మాయి కనిపించినప్పుడల్లా నాకేం జరుగుతుందో నేనేం చేస్తానో నాకు అర్థం కావటం లేదు. హృదయం స్తంభించిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వేమో ఆకర్షణ అంటున్నావు, ఫ్రెండ్స్ ఏమది ప్రేమ అంటున్నారు. నాకు మటుకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. కొన్నిసార్లు చచ్చిపోదాం అనిపిస్తుంది బుజ్జి. ఇదంతా నీతో చెప్పుకోవాలనిపించింది. నువ్వు తప్పు నాకు ఇంకెవరున్నారా బుజ్జి? అన్నయ్య ఇలా చూడు, నాకు చెప్పావు కదా, ఇంక దిగులు పడకు. ఆ అమ్మాయి పేరేంటి? ఆ అందమైన అమ్మాయి మా వదిన. ఓకే అన్నయ్య, దానికన్నా ఓ ముఖ్యమైన విషయం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నీ వెనక కూర్చున్న అమ్మాయి ఏమని అనిపిస్తుంది. వెంటనే తిరగద్దు, మెల్లగా మెల్లగా చూడు.
అమ్మకి ఏదైనా ప్రాబ్లమా? మే ఐ హెల్ప్ యూ? ఊటీ వెళ్ళాలి. ఓకే, కమ్ ఆన్. డ్రైవర్, మేడం అతనికి కొంచెం హెల్ప్ చేయి. అలాగే. మేము వెళ్తాం. కమ్. ఓహ్! I Manu, your good name please? బాలు. Glad to meet you. మీరు నాకు ఇంతకు ముందే తెలుసా? ఓ, ఆ రోజు కోవెల్లో. నో 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 నో. దట్ డే అబీస్ లో ఆ చిన్న పాప. యా. ఇట్ వాస్ అమేజింగ్. ఆ రోజే నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుని ఫాలో చేశాను. బట్ ఐ మిస్డ్ యూ. బాలు. బాలు, ఆ, ఇక్కడికి మీరు? ఇక్కడ మా పిన్ని వాళ్ళని చదువుకోవడానికి వచ్చాను. ఏమైందిరా? Hi, Balu. హాయ్. Hi. Nice to see you, Balu. You know, the truck driver was so bad. He was pretty rash and he couldn't manage the wheel and all this happened in a split of a second. You know, Balu, a similar incident took place when I was in States. A friend and myself were traveling from Las Vegas to Houston. And I'm sorry about it. I'm really sorry about it. Yes, Balu. యాక్చువల్ గా గొప్ప విషయం ఏంటంటే మా వాడు దీని గురించి ఒక మాట కూడా మాతో చెప్పలేదు. చూడండి, బుజ్జి. ఇది మా చెల్లె. Hello, I'm Priya. చెప్పేవారు కూర్చోండి. మాకు తెలియదు. Okay. ఏమనాలే వీళ్ళని. ఈ కాలం పిల్లలు ఏది సీరియస్ గా తీసుకోరు. మా కుటుంబం చాలా డిప్రెషన్ లో ఉంది. 4 నెలల క్రితమే ఫ్లైట్ యాక్సిడెంట్ లో అను తల్లిదండ్రులు చనిపోయారు. మీ బాలు కాపాడకపోతే నా మనవరాలు నాకు దక్కుండేది కాదు. బాలు, నీకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. నువ్వు కోలుకోగానే ఓసారి తప్పకుండా మా ఇంటికి రావాలి. ఓకే? ఓకే. రామ్మా, వెళ్ళొస్తామండి. అలాగే. వస్తానమ్మా. మంచిగా వస్తా. చేస్తానండి. టేక్ కేర్ బాలు. బాయ్. బాలు, ఏదో మాట్లాడాలన్నా? ఆ? అదే ఏదో మాట్లాడాలన్నా? ఎలా చెప్పాలో తెలియడం లేదు. బాలు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను. పర్వాలేదు, చెప్పు. ఐ లవ్ యూ. మీరు నన్ను చూసింది యాక్సిడెంట్ లోనే, కానీ అంతకు ముందే నా మనసు మీకు అర్పించి మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ప్లీజ్ నా ప్రేమను అర్థం చేసుకోండి. కాదని మాత్రం అనకండి. నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకే తెలియడం లేదు బాలు. నేను ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణం మీరే. అందుకని నేను మిమ్మల్ని ప్రేమించాలి అనుకోవడం ఎంతవరకు న్యాయం? మీరెలా ఊహించుకోవడానికి కారణం నేనే అయితే ప్లీజ్ నన్ను మన్నించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ మాట అంటే నువ్వేం చేస్తావు? నువ్వు అనువుతూ ఐ లవ్ యూ అంటే జరిగేది ఇదే. మరేం చేయను బుజ్జి? అన్నయ్య, నువ్వు ఆమెను చూసిన వెంటనే ప్రేమించుండొచ్చు. నీ గుండె చప్పులు పెరిగుండొచ్చు. ఆమెకి సంబంధించినంత వరకు ఇదంతా నథింగ్. ఆమె ఫారెన్ లో పెరిగిన అమ్మాయి. నీకంటే నాకంటే మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి. అయితే అను నాకు దక్కదంటావా? ఎందుకు దక్కదు? మా అన్నయ్యకి ఏం తక్కువ? ఉమ్. ప్రేమ అనేది మనసుకి సంబంధించింది. నీ మనసేంటో పూర్తిగా తెలుసుకుంటే ఆమె నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తుంది. ఉమ్. నీ గురించి ఆమెకు తెలియాలంటే ముందు ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకో.
ఇదంతా జరగడానికి చాలా టైం పట్టొచ్చు. ప్రేమకి సాహసమే కాదు, సహనం కావాలి, ఓర్పు కావాలి. భూదేవికి మించిన ఓర్పు ప్రేమకుంది. ఏయ్, ఇతనే మా చిన్నయ్య. అన్నయ్య, హాస్టల్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్. హలో, ఈ మధ్య మీరు క్రికెట్ గ్రౌండ్ రావడం లేదేంటి? ఓయ్. అబ్బా. అన్నయ్య, ముందే డ్రెస్ మార్చు, మా ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు. ఆ మొక్కలకి చాలు బావా. ఏ ప్రియా, నువ్వు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావే. నేనెప్పుడు ముద్దుగానే ఉంటాను కదన్నయ్య. ఏయ్, ఇంకా 2 ఆల్బమ్స్ ఉన్నాయి, అవి చూస్తారా? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా, ఉండు నీ పని చెప్తా. ఇదిగో ఈ ఫోటో చూడండి, చాలా క్యూట్ గా ఉన్నాను కదా. ఇదేమో ఇప్పటిదాకా ఇది ఈ ఫోటోలో చూపిస్తుంది కదా, ఆ తిరుపతిలో గుండు కొట్టించుకున్న ఫోటో చూపించిందా? లేడే చూడండి, బుజ్జి గుండు కదా, ఆలోచించిన ఆశాభంగం, మరి రాదు ఈ అవకాశం. చూడు పెద్దమ్మా, తిరుపతిలో గుండె గీయించుకున్నప్పుడు చూడు, అది నా ఫ్రెండ్స్ అందరికి చూపించాడు. వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తారు. నీ అల్లరి పాడుగాడు, దాన్ని ఏడిపించింది నీకు నిద్ర పట్టదా? అస్తమానం అల్లరి చేస్తావు. జాగ్రత్త, పడతాను. Rascal. ఏంటి బాలు ఇదంతా? అదే ఏం లేదు, తమాష్కి. ఏంటి గోలా, మనశ్శాంతిగా నిద్రపోనివరా? నమస్కారం అంకుల్. ఎవరు, అనువా? బాగున్నావు తల్లి? తాతగారు ఎలా ఉన్నారు? అమ్మమ్మమ్మమ్మమ్మ, పారింట్లో పుట్టి పెరిగిన అమ్మాయి, ఎంత మర్యాద. ఒరేయ్, మీరిద్దరు ఉన్నారే, ఎప్పుడైనా చేశారా? ఏంటి ముసలోడు రెచ్చిపోతున్నాడు? హ, తను వెళ్ళని, నీ పని చెప్తా. నువ్వు రామ్మా. అను, రామ్మా. నమస్కారం అమ్మా. ఎవరి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు? నేను చెప్తాను. ఇది మా పెద్దనే ఫోటో, బాంబేలో ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడిని. అవును, ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఏమిట్రా? అమ్మా చూసావా అమ్మా, చిన్నప్పుడు నాకు ఇలాగ ఫోటో తీయించుంటే ఇప్పుడు ఇలా మాట్లాడేదా? ఇలాగేగా, రేపే తీద్దాం. రే అవుతాను, మోగట్టుకురా. ఎక్స్క్యూజ్ మీ. నన్ను ఏడిపిస్తావా? ఇప్పుడు చూడు అన్నయ్య, మొహం కడుక్కోవడానికి ఆ సబ్బు పెట్టు మాత్రం తీయొద్దు. అన్ను వచ్చింది, తర్వాత నీ పరుగు పోతుంది. దొరికావు. సబ్బు పెట్టేంటి? సబ్బు పెట్టు గురించి తెలీదా మీకు? రండి రండి, ఇలా కూర్చోండి. అసలు ఆ సబ్బు పెట్టు మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడు ఎవరి ముందు ఏమనాలో తెలియకుండా ఇది ఏంటి మర్యాద లేకుండా, నాకొద్దు మర్యాద, నా వయసుకి. ఏంటిది ఇంత బిల్డప్ ఇస్తున్నావు? చెప్పు. అది కొన్ని సంవత్సరాల క్రితం మేము తిరుపతిలో ఉండేవాళ్ళం. అప్పుడు ప్రియా, అను కాఫీ తీసుకురా. బాలు, ముందు నువ్వు వెళ్ళి మొహం కడుకోరా. వెళ్ళు బాలు, వెళ్ళు బాలు. ఓకే ఓకే. ఒక రోజేమో అన్నయ్య స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళాడు. డ్రెస్ తీసేసి షెల్ఫ్ లోంచి సబ్బు పెట్టి తీశాడు. ఆ సబ్బు ఏమో జారి బాత్రూమ్ రూమ్ లోంచి బయటకు పోయింది. బాలు, నాన్నకి తెలిస్తే తిడతాడని భయపడి తను డ్రెస్ తీసేసిన సంగతి మర్చిపోయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి మురికాలో దిగి సబ్బు కోసం వెతుకుతున్నాడు. అప్పుడు చిన్న పిల్లాడే కదా. కాదను, అప్పుడు అన్నయ్య 10th క్లాస్ చదువుతున్నాడు. ఏంటి బాలు? వస్తాం బాబు. వెళ్ళొస్తామండి. నమస్కారం అండి. నమస్కారం. అలాగే. ఎక్కడికి వెళ్ళారా? ఏ ఎవరేళ్ళంతా? ప్రియం చూసుకుని పెళ్లి కూడా కుదుర్చుకుని వెళ్ళారు. వీళ్ళ పెళ్లి కొడుకు ఎవరు? అదిగో
చేసుకుంటే ఎలాంటి వాడిని చేసుకుంటానో తెలుసా? నా కాబోయే భర్త ఎలా ఉండాలంటే అన్నిట్లోనూ నెంబర్ 1 అయి ఉండాలి. అబ్బాస్ లాంటి ఫేస్ ఉండాలి, జాకీ చాన్ లాంటి స్పీడ్ ఉండాలి, రాంబో లాంటి బాడీ ఉండాలి, ఇంకా కళ్ళేమో షారుఖ్ ఖాన్ లాగా. నోరు మూసుకుంటావా? నీకు పెళ్లి కొడుకుని తయారు చేయాలంటే కంప్యూటర్లను తయారు చేయాలి. అన్నయ్య, చెల్లెల కోసం ఆ మాత్రం చేయలేవా? రూమ్ లో కొంచెం సర్దమ్మా. పిల్లి మనకేం తక్కువని పోయి ఆ బట్టతో కంటగడుతున్నారు. రాయ్, అతను నీలాంటి పని పాట లేని జోలాయి కాదు, డాక్టర్. 2 చేతుల్లో సంపాదిస్తున్నాడు. నేను మిమ్మల్ని అడగలేదు, మీరు మాట్లాడకండి. పెళ్లి కొడుకుని వచ్చేసాడు. మీరేదో మాయ మాటలు చెప్పుంటారు, అదేమో తలాడించి ఉంటుంది. మీరు చెప్పింది అడగల మేము తలాడించాలి. ఏంటా ఏంటన్నా మాట్లాడేది? ఏంటి ఏంటి ఆ? పెళ్లి కొడుకుని నేను పెళ్లి ఒప్పుకోను. అది కాదురా, నువ్వు ఎన్ని కలలు కన్నా నీ ఇష్టం నాకు బాగా తెలుసు. పోయి బట్టతో రమ్మన్నానన్నయ్య. ఆయన నా సీనియర్. నాకు తెలియకుండానే గత 3 సంవత్సరాలుగా నన్ను ప్రేమిస్తున్నారట. చెప్పలేక ఈ మధ్య నాకు చెప్పారు. వాడు చెప్తే నువ్వు ఉపేసుకుంటావా? నీ ముఖాన్ని ఇంకెవరైనా చూసుకోమని చెప్పచ్చు కదా. రేపు ఇదే మాట అను నీతో అంటే అలా ఆలోచించడానికి నీకు భయంగా ఉంది కదూ? నేను ఆలోచించానన్నయ్య. ఏదో కారణం చెప్పి అను నిన్ను కాదంటే నువ్వెలా కుమిలిపోతావో నాకు తెలుసు. కానీ నిన్ను చూశాక ప్రేమంటే ఏంటో అర్థమైంది. అతని మనసు పడే ఆవేదన తెలిసింది. అందుకే అన్నయ్య, నేను ఈ పెళ్లికి అసలు నీకేమైనా బుద్ధుందా? నీకెన్ని ఐడియాలు ఇచ్చావురా? ఎందుకు అలా చేసావు? పైగా రక్తంతో రాసావు. ఆహా, మేమే లో క్లాస్ అనుకుంటే మాకంటే లో క్లాస్ అనిపించుకున్నావు కదరా బాబు. అదంతా ఓల్డ్ స్టైల్ రా. పైగా అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. ఏమైనా చేస్తున్నావు అంటే ఒక అప్రోచ్ ఉండాలిరా. టైం బాగుంది. హ్యాపీ బర్త్డే అని రాసినందుకే ఇలా జరిగింది. అదే ఐ లవ్ యూ అని రాసుంటే ఇంట్లో నుంచి గెటౌట్ అనుకుంటా మిగతా అన్ని జరిగాయి. కరెక్టేనా? మనసులో పెట్టుకో, కడిగే. అయినా ఆ రోజు ఏం చెప్పాడు? ఏ క్లాస్ అమ్మాయి దొరకడం కష్టం అన్నాడు కదా. ఎవడండి? అదేంటది? అను ఇచ్చింది. ఓహో, అరే ఇప్పి చూడు. ఏంటది? ఏమో. అరే బాలు, ఇందులో అది లెటర్ ఉందిరా. బాలు నా జీవితంలో మర్చిపోలేని పేరు. ఎందుకంటే నేను బ్రతుకున్న ప్రతి క్షణం నువ్వు ప్రసాదించింది. ఎదుట వాళ్ల కోసం బాధపడే నీకు ఎవరు తోడు లేకపోవడం నాకు బాధగా ఉంది. నువ్వు మంచి క్రికెట్ ప్లేయర్ అని విన్నాను. ఎందుచేతనో ఈ మధ్య దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావట. తిరిగి నువ్వు కాన్సన్ట్రేట్ చేసి మంచి క్రికెట్ ప్లేయర్వి కావాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. నీ లక్ష్యం అదే అయితే నేను చాలా సంతోషిస్తాను. ఈ ప్రెజెంటేషన్ నీ ఆశయాన్ని నీకెప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. రే బాలు, ఇది ఒక్కటి చాలరా, నీ ప్రేమ ఫలించిందంతే. ఇప్పుడు అర్థమైందిరా అమ్మాయి నిన్ను ఎందుకు తిట్టిందో. నువ్వు లో క్లాస్ వాళ్ళ బిహేవ్ చేసావు. ఎప్పుడైతే నీ గురించి ఇంత గొప్పగా ఆలోచించిందో అప్పుడే ఆ మనసులో నువ్వు ఉన్నావని అర్థమైపోయిందిరా. ఇంకేం ఆలోచించకుండా ధైర్యంగా వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పాయి. వెళ్ళరా వెళ్ళరా హలో. please. వెళ్ళని చెప్పు. చంపేసే. బాలు, ఆశ్చర్యంగా ఉంది. నాకు గుడ్ న్యూస్ అందేసరికి నువ్వు కరెక్ట్ గా వచ్చావు. నాకు హైదరాబాద్ లో అడ్మిషన్ దొరికింది తెలుసా? కంగ్రాచులేషన్స్. దీనికోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా? రాత్రి పగళ్ళు నిద్ర కూడా మానేసి ఎంతో కష్టపడి చదివాను. ఇక నాకు ఏ దిగులు లేదు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు అమెరికా. అవును, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది నీకు? చిన్న యాక్సిడెంట్. సారీ బాలు, మార్నింగ్ నిన్న అలా తిట్టకుండా ఉండాల్సింది. కానీ నువ్వు చేసిన తప్పే కదూ. ఇంకెప్పుడు ఇలాంటి తెలుగు తక్కువ పనులు చేయకు, సరేనా? తాతయ్య! అన్నయ్య, ఇలా రా. బుజ్జి, ఇక్కడున్నావేంటి? ఎందుకు పిలిచావు? రా అన్నయ్య. అన్నయ్య, అను అమెరికా వెళ్ళిపోతుందట. ఎందుకు పిలిచావు? రా. ఏంటన్నయ్య అంత తేలిక తీసి పారేశావు? రా. అను నీ ప్రేమను కాదందా? లేదురా. ఏ, నువ్వు
నువ్వు అనుతో చెప్పలేదా? నేను అనుతో మాట్లాడతాను. ప్రియా, ఎరా బుజ్జి, నువ్వే కదరా చెప్పావు ముందు స్నేహం చేయి, ఆ తర్వాత నీ ప్రేమ గురించి చెప్పమని. కానీ అంత స్నేహం చేసిన తర్వాత తెలిసిందిరా నేను ఎంత తెలివి తక్కువగా ఆలోచించానా అని. నేనేరా నా మనసులో ఆమె పట్ల ఎంతో ప్రేమ పెంచుకున్నాను. కానీ ఆమె దృష్టిలో మాత్రం నేను ఒక స్నేహితుడిని, చాలా మంచి స్నేహితుడిని అంతే. ఎంతో సంతోషంగా ఊరు వెళ్తున్న తనకి నా ప్రేమ గురించి చెప్పి తన మనసు బాధపెట్టదలుచుకోలేదురా. అవునరా, నా ప్రేమ కంటే తను కోరుకున్న జీవితం తనకి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మాట చెప్పడానికా ఇంతకాలం ఆమె వెంట పిచ్చి వాళ్ళ తిరిగావు? నిజమైన ప్రేమకు అర్థం ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే. నాది నిజమైన ప్రేమ. ఎప్పటికీ నా ప్రేమ గురించి ఆమెకు తెలియకూడదు. మరొకరు చెప్పడానికి నేను ఇష్టపడ్డా. అలాగే నువ్వు కూడా చెప్పవని నాకు తెలుసు. ప్రామిస్? కట్టది వెళ్ళొస్తాను పెదనాన్న. వెళ్ళరమ్మా. పెద్దమ్మా, నువ్వు తప్పకుండా మా ఇంటికి వస్తావు కదా? పనులు పూర్తి చేసుకుని తప్పకుండా వస్తాను. నువ్వు బయలుదేరమ్మా. బాలు ఎక్కడ? వాడెక్కడో తిరుగుతుంటాడమ్మా, వాడి కోసం ఎదురు చూడదు. ప్రియా, వీళ్ళంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారమ్మా. అనయ్య, 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 అనయ్య. అన్నయ్య, ఇక్కడుండి ఏం చేస్తున్నా? నేను బయలుదేరుతున్నాను. బుజ్జి, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? ఏంటన్నయ్య ఇదంతా? నీకున్న మంచి మనసు ఎవరికి ఉంటుంది? అన్నయ్య, ఇలా జరుగుతుందని తెలిస్తే ఆ రోజు నీ ప్రేమ గురించి చెప్పేమనేదాన్ని. నేనే మీ ప్రేమ కట్టుపడ్డాను అన్నయ్య. ఇందులో నీ తప్పేం లేదురా, నీ తప్పేం లేదు. ఊరుకోమ్మా. ప్రియా, రామ్మా, అందరూ ఎదురు చూస్తున్నారు. హాయ్ ప్రియా, ఐఎమ్ సారీ కొంచెం లేట్ అయింది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. అమ్మా, అను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చింది. రేపు అమెరికా వెళ్తుందంట. క్షేమంగా వెళ్ళిరామ్మా. గాడ్ బ్లెస్ యూ. మీ పెద్దనాన్నగారు ఎక్కడ? పెద్దనాన్న అన్నయ్య ప్రియాని దింపడానికి వెళ్ళారు. రేపటి కానీ రారు. పర్వాలేదు, ఆయన వచ్చాక నేను చెప్తాను. నేను వెళ్ళొస్తానమ్మా. పంపించేస్తాను.
అను ఏమైంది? నాకు ఏదో వదిలి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. నీకు I love you. I love you. I love you. నాకిప్పుడిప్పుడే అర్థం అవుతోంది. నిన్ను వదిలి వెళ్ళిపోతుంటేనే నాకు తెలుస్తోంది నిన్ను విడిచి వెళ్ళడం నా వల్ల కాదు బాలు. నేను నిన్ను వదిలి వెళ్ళలేను. నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నువ్వు చదవాలన్న చదువు కోసం ఎంత కష్టపడ్డావు. అది ఒక పవిత్రమైన ప్రేమకు బలి కాకూడదు. మనం ఏ రోజుకైనా ఒకటవ్వచ్చు, కానీ ఇప్పుడు నీకు దొరికిన ఈ అవకాశం తిరిగి వస్తుందా? నువ్వే కదా చెప్పావు, యువతకు ఒక ఆశయం ఉండాలని. నీకొక ఆశయం ఉంది, నీ వల్ల నాకు ఒక ఆశయం ఏర్పడింది. నీకోసం నెలలు కాదు, సంవత్సరాలు కాదు, ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తుంటాను. వెళ్ళిరాను. ప్రేమ మన లక్ష్యాన్ని సాధిస్తుంది. Your attention please. Last and final call to passengers traveling by British Airways BS 1705 from Hyderabad to New York. Passengers are... ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.